వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన హెడ్లైన్స్ చూద్దాం. ముందుగా సాక్షి ఎడిషన్ చూద్దాం. సాక్షి ఎడిషన్లో బిగ్ ఎడిషన్ చూస్తున్నాం. బిగ్ హెడ్లైన్ చూస్తున్నాం. బీజేపీ తెచ్చిందేమీ లేదు, బీఆర్ఎస్కు అర్హత లేదు, ప్రజా సంక్షేమం అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాల పనితీరును విశ్లేషించి ఓటేయాలని విజ్ఞప్తి. రేపు మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఉన్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇవి. కిషన్ రెడ్డి, బండి సంజయ్లు ఏ ఒక్క పథకానికైనా అదనంగా నిధులిచ్చారా? మోదీని చూసి ఓట్లు వేయాలంటున్నారు. మోరీల్లో చెత్త వేయడానికి తీయడానికి మోదీ వస్తారా? ఇప్పుడున్న సమస్యలన్నిటికీ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కారణం కాదా? బీఆర్ఎస్ అనే మొక్కను మళ్లీ మొలవనివ్వొద్దన్నారు ముఖ్యమంత్రి. మున్సిపల్ ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉందని వ్యాఖ్య. 2029లోనే ఎన్నికలు, 2028 అక్టోబర్లో జరిగే అవకాశం లేదు. జమిలీ ఎన్నికలు, మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. మీడియాతో ఇష్టాగోష్ఠిలో సీఎం రేవంత్ రెడ్డి ఈ విధంగా వ్యాఖ్యానించారు. మరో హెడ్లైన్ చూద్దాం. కొంటున్నారా, కుమ్మకవుతున్నారా? దారి తప్పుతున్న థర్మల్ రసాయనాలు. అవసరానికి మించి కొనుగోలు చేస్తున్న అధికారులు, కాలం చెల్లడంతో నిరుపయోగం. ప్రతి థర్మల్ కేంద్రానికి కోట్లలో నష్టం, గడువు తీరడంతో పూర్తి చేస్తున్న అధికారులు, వాటిపై ఆడిట్ ఉండడం లేదంటున్న సిఈఆర్సి. థర్మల్ విద్యుత్ ప్లాంట్లతో వాడే రసాయనాల మొక్కలు తప్పుతున్నాయి. అధికారులు అవసరానికి మించి వాటిని కొనుగోలు చేస్తుండటంతో వాడకుండానే వాటిని గడువు తీరిందని భూస్థాపితం చేస్తున్నారు. దీనివల్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్లకు ఏటా కోట్లలో నష్టం వాటిల్లుతుంది. మరో హెడ్లైన్ చూద్దాం. స్పీకర్పై అవిశ్వాసం. ఓంప్రకాష్ బిల్లాను పదవి నుంచి తొలగించాలని విపక్షాల తీర్మానం. ఆయన పూర్తిగా అధికార పక్షం కొమ్ము కాస్తున్నారని మండిపాటు. ఖర్గే అధ్యక్షతన విపక్ష నేతల భేటీ, త్వరలో తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం. అవిశ్వాస తీర్మానంపై 103 మంది ఎంపీల సంతకం. మా వల్ల మోడీకి ముప్ప. కాంగ్రెస్ మహిళా ఎంపీల ధ్వజం. అందుకే సభకు రాలేదంటారా? స్పీకర్ ప్రకటనపై మండిపాటు. ఓం బిర్లాకు ఎంపీల లేఖాస్త్రం. ఆయన బీజేపీ ఒత్తిడిలో ఉన్నారంటూ ధ్వజం. బీజేపీ నేతలకే పార్లమెంట్లో ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం ఉంది. దానికి సంబంధించి 103 మంది ఎంపీలు అవిశ్వాస తీర్మానంపై సంతకం చేశారంట. భయంతోనే మోడీ డుమ్మా. ముప్పు ఉందనే సభకు రాలేదనడం అబద్ధం. రాహుల్ బాధ్యులపై కేసు ఎందుకు పెట్టలేదంటూ ప్రశ్న. ప్రభుత్వం చర్చ నుంచి పారిపోతుందని ఎద్దేవా. మళ్లీ వాయిదా. లోక్సభలో అవే దృశ్యాలు. అధికార విపక్షాల వాగ్వాదం. ఇక మరో హెడ్లైన్ చూద్దాం. కాంగ్రెస్, బీజేపీ మధ్య మున్సిపోరు. గోదావరికి ఎన్నికల ప్రచారంలో కిషన్ రెడ్డి. రాష్ట్రంలో బీఆర్ఎస్ కనుమరుగైంది. హామీలను విస్మరిస్తూ కాంగ్రెస్ వంచన. మరో హెడ్లైన్ చూద్దాం. కరీంనగర్లో వార్ వన్ సైడ్. కార్పొరేషన్లో బీజేపీ 45 స్థానాలు గెలవడం తథ్యం. ఆర్ఓబీ సమస్య తీర్చే బాధ్యత నాదే. భూ కబ్జాదారులు, డ్రగ్స్ అమ్మకాలపై ఉక్కుపాదం మోపుతామని కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. పురపోరుకు తెర. సమావేశాలు, ర్యాలీలు సహా అన్ని ప్రచారాలపై నిషేధం. మరో హెడ్లైన్ చూద్దాం. కమలం హస్తం మధ్యలో పతంగ్. నిజామాబాద్ కార్పొరేషన్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటాపోటీ నడుస్తోంది. మధ్యలో ఎంఐఎం తన పట్టు నిలబెట్టుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. మేయర్ పీఠం కోసం 2 జాతీయ పార్టీలు హోరాహోరీ తలపడుతుంటే ఫలితాలపై పూర్తి స్థాయిలో అంచనా వేసే పరిస్థితి లేదు. మున్సిపల్ ముచ్చమటల్. ఓరుగల్లులో మున్సిపల్ ఎన్నికల ముఖ్య నేతలకు ముచ్చమటలు పట్టిస్తున్నాయి. ఈ ఎన్నికలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 మున్సిపాలిటీలోని 160 వార్డులకు 1073 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా ఓవైపు రెబల్స్, మరోవైపు స్వతంత్రులు 3 పార్టీల అభ్యర్థులను టెన్షన్కు గురి చేస్తున్నాయి. ఇక మరో హెడ్లైన్ చూద్దాం. కండల కోసం కాదు, కండరాల కోసం. కుర్రాళ్ళు కండలు పెంచేందుకు బరువులెత్తే నిరోధక శక్తి వ్యాయామాలు, రెసిస్టెన్స్ ఎక్సర్సైజెస్ చేస్తుంటారు. అయితే వయసు పైబడి దశలో ఉన్న వారికి కూడా బరువులెత్తే కసరత్తులు అవసరమా అంటే అవుననే చెబుతున్నారు నిపుణులు. అయితే కండలు పెంచుకోవడానికే కాదు, ఆరోగ్యకరమైన జీవనం, దీర్ఘాయుష్ కోసం ఇది నిజంగా అవసరమేనని స్పష్టం చేస్తున్నారు. రైట్. ఇక
జిమ్ అనేది కండలు పెంచడం కోసం కాదు, కండరాల కోసం అని ఇక్కడ మనం హెడ్లైన్ చూస్తున్నాం. మరో హెడ్లైన్ చూద్దాం. సాగిలపడొద్దు, సాంకేతికతకు బానిసలుగా మారే పరిస్థితి తీసుకోవద్దని విద్యార్థులను ప్రధాని మోడీ అప్రమత్తం చేశారు. అన్నిటికీ కృత్రిమ మేధ మీద ఆధారపడొద్దని పరీక్షా పే చర్చ కార్యక్రమంలో హితవు పలికారు. పరీక్షాపై చర్చ కార్యక్రమంలో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు. సీషెల్స్కు ప్యాకేజీ. తూర్పు ఆఫ్రికాకు చెందిన ద్వీప దేశం సీషెల్స్కు అభివృద్ధి సాయంగా 1,587 కోట్ల ప్యాకేజీని భారత్ ప్రకటించింది. భారత్ పర్యటనలో ఉన్న సీషెల్స్ అధ్యక్షుడు ప్యాట్రిక్ హెర్బేనీని ఈ మేరకు మోదీతో భేటీ అయ్యారు. రైట్, మరో హెడ్లైన్ చూద్దాం. సరుకు ఆటంకం కలిగించవద్దు. పశ్చిమ బెంగాల్లో సర్ ప్రక్రియకు అవరోధాలు కలిగించవద్దంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు హెచ్చరించింది. అదే సమయంలో ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు ఈసీ గడువును మరో వారం రోజులు పొడిగించింది. సర్ అనే ప్రక్రియ పశ్చిమ బెంగాల్లో వివాదాస్పదంగా మారుతుంది. దానికోసం సుప్రీంకోర్టు ఈ విధంగా ప్రకటన చేసింది. క్లాస్లోనే కాల్పులు. పాఠాలు వినేందుకు వస్తే ప్రాణాలు తీశాడో తోటి విద్యార్థి. పంజాబ్లోని తర్నతరాల్ జిల్లాలో సోమవారం ఉదయం లా కాలేజీ తరగతి గదిలో తోటి విద్యార్థుల సమక్షంలో ఈ దారుణ దాడి ఘటన చోటు చేసుకుంది. ఇక మరో హెడ్లైన్ చూద్దాం. కాంగ్రెస్కు ఓటేస్తే మళ్ళీ ఆగమే. భూపాలపల్లి, పరకాల, మహబూబాబాద్ సభల్లో కేటీఆర్. నిన్న కేటీఆర్ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నిన్న ప్రచారానికి భూపాలపల్లి, పరకాల, మహబూబాబాద్ జిల్లాలో కేటీఆర్ ప్రచార సభలు ఏర్పాటు చేశారు. ఆ ప్రచార సభలో కేటీఆర్ ఈ విధంగా వ్యాఖ్యానించారు. ఇప్పటికే గోసపడుతున్నాం, ఇకపై ఆ పరిస్థితి వద్దు. కేసీఆర్ను తిట్టినోళ్లను వదిలిపెట్టమని. సాక్ష్యాల మాయానికే ల్యాబ్ దద్గం. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయం కావడంతో పోలీసుల సహకారంతో కుట్ర పన్నారు. మెదక్ జిల్లా ఎన్నికల ప్రచార సభలో హరీష్ రావు ఫైర్. రైట్గా మొత్తంగా చూసుకుంటే ఇవి సాక్షి ఎడిషన్ యొక్క హెడ్లైన్స్. నమస్తే తెలంగాణ హెడ్లైన్స్ చూద్దాం. పాతాళంలో దాక్కున్నా వదలం. రేవంత్ నీకు 2 ఏళ్లే టైం, నెక్స్ట్ వచ్చేది మేమే. కేసీఆర్ను తిడితే ఊరుకునే ప్రసక్తి లేదు. బీఆర్ఎస్ కార్యకర్తల జోలికి వస్తే ఖబర్దార్. తెలంగాణలో ఎగరబోయేది గులాబీ జెండానే. అనుముల రేవంత్ కాదు, లాగుల తొండలరెడ్డి. హామీలపై కాంగ్రెస్ను గల్లాపట్టి అడుగుతాం, అమలు చేయకపోతే వీపు చింతపండు చేసుడే. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ గల్లం తల్వాలే. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు. భూపాలపల్లి, పరకాల, మానుకోటలో ప్రచారం చేసిన నేపథ్యంలో అక్కడ పిక్చర్ ఇది. హింసించే పులకేషిలాగా ఇంకా 2 ఏళ్లు రేవంత్ను భరించాలి. 2 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో ఎగిరేది గులాబీ జెండానే. రేవంత్ ఎంతమంది దేవుళ్లకు మొక్కుతావో మొక్కుకో, పాతాళంలో దాక్కున్నా సరే వదలం. ఇక నీకు ఉంటుంది. కేసీఆర్ను, కార్యకర్తలను ఏమైనా అంటే విడిచిపెట్టమని కేటీఆర్ వ్యాఖ్యానించారు. జైలు భయంతోనే రేవంత్ కుట్ర. ఓటుకు నోటు కేసులో సీఎంకు జైలు ఖాయం, తప్పించుకునేందుకు ఫోరెన్సిక్ ల్యాబ్ దహనం. దేవుండ్లనే మోసం చేసిండు ఘనుడు రేవంత్ రెడ్డి. మెదక్ జిల్లాకు రావాలంటే ఆయనకు వణుకుడు. 2 ఏళ్లలో ఎగవేతలు తప్ప చేసిందేమీ లేదు. బూత్ ముఖ్యమంత్రికి ఓటు బుద్ధితోనే బుద్ధి చెప్పాలని ఎన్నికల ప్రచార సభల్లో హరీష్ రావు ఈ విధంగా ఫైర్ అయ్యారు. మరో హెడ్లైన్ చూద్దాం. ఎన్నికల హామీని ఇంకా నమ్ముతున్నాం. అడ్మినిస్ట్రేషన్ గురించి ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు. తెలంగాణ ఉద్యమకారులందరికీ పెన్షన్, జాగా సాధ్యమా? పిటిషన్దారులను ప్రశ్నించిన హైకోర్టు ధర్మాసనం. రాష్ట్ర ప్రభుత్వ వివరణ కోసం విచారణ 23కు వాయిదా. మీరు ఎన్నికల హామీని నమ్ముతున్నారా? వాటిని అమలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నారా అని హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. అడ్మినిస్ట్రేషన్ గురించి ఏమీ మాట్లాడదలుచుకోలేదు అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, నెలకు 25,000 పెన్షన్ ఇస్తామని అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీని అమలు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని సికింద్రాబాద్, లాలాపేట్కు చెందిన గొల్లపల్లి నాగరాజు సహా 9 మంది హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ బి విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ల తరపు న్యాయవాది కె కరుణాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. పిటిషనర్లు తెలంగాణ రాష్ట్ర సాధన
ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని, పోలీసు కేసులతో కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉద్యోగాలు పోగొట్టుకున్నారని వ్యాఖ్యానించారు. అంటే కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో తెలంగాణ ఉద్యమకారులందరికీ 250 గజాల ఇంటి స్థలాన్ని, నెలకు 25,000 పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చింది. దానికి సంబంధించి తెలంగాణ ఉద్యమకారుడు గొల్లపల్లి నాగరాజు ఆయనతో పాటు 9 మంది హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దానికి సంబంధించి హైకోర్టు ఈ విధంగా వ్యాఖ్యానించింది. తెలంగాణ ఉద్యమకారులందరికీ పెన్షన్ జాగా సాధ్యమా? పిటిషన్దారులకు ప్రశ్నించింది హైకోర్టు ధర్మాసనం. రాష్ట్ర ప్రభుత్వ వివరణ కోసం విచారణకు 23కు వాయిదా వేసింది. ఇక మరో హెడ్లైన్ చూద్దాం. విద్యాశాఖలో రేషనలైజేషన్ రచ్చ. జీవో 25పై ఉపాధ్యాయుల అభ్యంతరం. పాత నిబంధనలను ఒప్పుకోం నేతలు. ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తిని తగ్గించాలని సర్కార్కు డిమాండ్. నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరైన పలువురు టీచర్లు. సర్కార్ బడుల రేషనలైజేషన్ చేయాలన్న కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ప్రధానంగా గతంలో జారీ చేసిన జీవో 25ను మెజారిటీ ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ జీవోను ప్రామాణికంగా తీసుకుంటే తాము అస్సలు అంగీకరించబోమంటున్నాయి. ఇక మరో హెడ్లైన్ చూద్దాం. ట్రాఫిక్ చలాన్లు ఖాతా నుంచే కట్. ఆటో డెబిట్ను అమల్లోకి తెచ్చే యోచనలో సీఎం రేవంత్ 1 వీక్ బ్యాక్ చేసిన కామెంట్ ఏంటంటే ట్రాఫిక్ చలాన్లు డైరెక్ట్ ఖాతా నుంచే కట్ అయ్యేలాగా అమలు చేస్తానని. దానికి సంబంధించి హెడ్లైన్ చూస్తున్నాం మనం. ఆటో డెబిట్ను అమల్లోకి తెచ్చే యోచనలో ఆటోమేటిక్గా చలాన్ పడడంతోనే అకౌంట్ నుంచి మనీ కట్ అయిపోయేలాగా ఆటోమేటిక్ డెబిట్ను అమల్లోకి తెచ్చేందుకు అదే యోచనలో సీఎం ఉన్నారు అన్నట్టుగా హెడ్లైన్ చూస్తున్నాం. బ్యాంక్ లావాదేవీలపై ట్రాఫిక్ అజమాయిషి. విమానాల రిజిస్ట్రేషన్ సమయంలో బ్యాంక్ అకౌంట్ వివరాలు సేకరించాలని సూచించిన ముఖ్యమంత్రి వెంటనే అమల్లోకి తెచ్చిన రవాణా శాఖ అధికారులు బ్యాంక్ ఖాతా వివరాలు ఇస్తేనే వాహన రిజిస్ట్రేషన్ ట్రాఫిక్ వ్యవస్థకు లింక్ చేయడం కోసమేనా? కాంగ్రెస్ సర్కార్ తీరుతో వాహనదారుల్లో ఆందోళన. నియంత్రణ లేని సైబర్ నేరాలకు తోడు కొత్త ముప్పు. ఇప్పటికిప్పుడు అదేమీ లేదంటున్నారు రవాణా శాఖ. ఇప్పటి వరకు మనం ట్రాఫిక్ చలాన్లు ఆన్లైన్లో చెల్లిస్తేనే మన అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయ్యేవి. ఇక్కడ నుంచి అటువంటి వెసులుబాటు వాహనదారుడికి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఎక్కడికైనా మీ వాహనాలపై ట్రాఫిక్ చలాన్ పడితే గతంలో ఎక్కడ లేని విధంగా అదే రోజు మీ బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయ్యే కొత్త విధానం రూపుదిద్దుకుంటుంది. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలో అటు రవాణా శాఖ ఇటు పోలీస్ శాఖ కార్యరూపం ఇచ్చాయి. కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ సమయంలోనే మన బ్యాంక్ అకౌంట్ల వివరాలు కూడా తీసుకుంటున్నారు. ఇక్కడ నుంచి కొత్త వాహనాలు ఏవైనా కొనేవారికి డైరెక్ట్గా వాళ్ళ బ్యాంక్ అకౌంట్ వివరాలు కూడా తీసుకుంటున్నారు. గత నెల లాస్ట్ మంత్ 12వ తేదీన రేవంత్ రెడ్డి ఆదేశించిన విధంగానే ఈ విధంగా చేస్తున్నారు. మరో హెడ్లైన్ చూద్దాం. సాగునీటి కోసం రోడ్డెక్కిన రైతులు. ఎండిపోతున్న మొక్కజొన్న పంటకు నీరివ్వాలని డిమాండ్. వారాబందీ కారణంగా 10 రోజులుగా నిలిచిన సాగర్ నీటి సరఫరా. ఖమ్మం జిల్లా ఎన్కూరు పల్లిపారు రహదారిపై బైఠాయించి రాస్తారోకులు. సాగర్ నీళ్లు నిలిచిపోయిన సందర్భంలో రైతులు వాళ్ళ పంట పొలాల కోసం నీళ్ళు ఇవ్వాలని ఇక్కడ రాస్తారోకులు చేస్తున్నారు. యూరియా యాప్ తిప్పలు. స్మార్ట్ ఫోన్ కోసం రైతుల కష్టాలు. కౌలు రైతు ఆత్మహత్య. పత్తి మొక్కజొన్న పంటలు దెబ్బతినడంతో అప్పుల పాలు. తీర్చే దారి కానరాక గడ్డి మందు తాగిన ఖమ్మం జిల్లా రైతు. రేపే పోలింగ్. మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో పూర్తయిన ఏర్పాట్లు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ఎస్ఈసీ సమీక్ష. ముగిసిన ప్రచారం. ప్రలోభాలు మొదలు. పలుచోట్ల కాంగ్రెస్ అధికార దుర్వినియోగం. పీఎం కేర్స్పై ప్రశ్నించలేదు. పార్లమెంట్లో నోటికి పీఎంఓ తాళం. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి, రక్షణ నిధిపైన సభ్యులు ప్రశ్నించడానికి వీలు లేదు. లోక్సభ సచివాలయానికి కీలక ఆదేశాలు. ఇది పారదర్శకతకు పాత రాయడమే మోదీ సర్కార్పై ప్రతిపక్షాల ఆగ్రహం. రైట్, ఇక ఇది నమస్తే తెలంగాణ యొక్క హెడ్లైన్స్. వెలుగు ఎడిషన్ చూద్దాం. ఇక బీజేపీ బీఆర్ఎస్కు ఓటేస్తే పైసా రాదు.
ఢిల్లీలో మోడీ ఫామ్ హౌస్లో కేసీఆర్ గల్లీలో సమస్యలు తీర్చేటోళ్లకే ఓటేయండి అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానిస్తున్నారు. కాంగ్రెస్ను గెలిపిస్తే మున్సిపాలిటీలను అభివృద్ధి చేసే బాధ్యత నాదే. కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు తెచ్చే సీన్ కిషన్ రెడ్డి బండికి లేదు. రాజ్యాంగబద్ధంగా వచ్చేదానికి వాళ్ళ రికమెండేషన్లు ఎందుకు? హైదరాబాద్ ఖమ్మంలో వరదలు వస్తే పైసా ఇప్పించలే. తెలంగాణలో అన్ని సమస్యలకు 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనే కారణం. మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని కేటీఆర్ హరీష్ ఓట్లు అడుగుతున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ మొక్కను ఇక మొలవనియొద్దు. బీఆర్ఎస్కు ఓటేస్తే బీజేపీకి వేసినట్లేనని కామెంట్ చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మరో హెడ్లైన్ చూద్దాం. బీఆర్ఎస్ కాంగ్రెస్ సింగరేణిని నాశనం చేశాయి. ఆ రెండు ప్రభుత్వాలు 52,000 కోట్లు వాడుకున్నాయని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. నిన్న కిషన్ రెడ్డి గోదావరిఖనికి సభలో కార్మికులకు జీతాలు చెల్లించలేని దుస్థితిని సింగరేణి దిగజార్చారు. సంస్థను కాపాడుకోవాలంటే ఆ రెండు పార్టీలను ఓడించాలి. అప్పుల ఊబిలో కూరుకున్న సింగరేణిని కాపాడేది బీజేపీ మాత్రమేనని కామెంట్స్ చేశారు కిషన్ రెడ్డి. మంచిర్యాల రామగుండంలో బీజేపీ కార్నర్ మీటింగ్స్కు హాజరయ్యారు. ఆ సభలో కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇవి. సింగరేణి బీఆర్ఎస్ కాంగ్రెస్ నాశనం చేశాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సంస్థను కాపాడుకోవాలంటే ఆ రెండు పార్టీలను ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇక మరో హెడ్లైన్ చూద్దాం. జిల్లాలను తొలగిస్తాడు రేవంత్ రెడ్డి, చెప్పింది చెయ్యడు, చేసేది చెప్పడు అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో సింగరేణి ఆగమైంది. బొగ్గు కుంభకోణం బయటపెట్టినందుకే ఫోన్ ట్యాపింగ్ విచారణ. కేసీఆర్ను తిడితే ఊరుకునేది లేదని వ్యాఖ్యానించారు కేటీఆర్. రైట్. మైకులు బంద్. ముగిసిన మున్సిపల్ ఎన్నికల ప్రచారం. రేపే పోలింగ్. నేడు పోలింగ్ సామాగ్రితో తరలి వెళ్లనున్న సిబ్బంది. 2020 ఎన్నికల్లో 70.26% పోలింగ్. ఈసారి 80% పోలింగ్ దాటేందుకు ఈసీ ప్రయత్నాలు. హైదరాబాద్లో సెలవు లేకపోవడంతో ఓటింగ్పై ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ఆన్లైన్లో బుక్ చేసుకుంటే పొలం దున్నిపోతారు. అగ్రికల్చర్ యంత్రాలు, పనిముట్లను ఊబరైజ్ చేసే ఆలోచనలో రాష్ట్ర వ్యవసాయ శాఖ. ఇందుకోసం ఫామ్ యాప్ అభివృద్ధి చేసేందుకు కసరత్తు. ఏపీలో అమలవుతున్న విధానం. ఓలా, ఊబర్ ట్యాక్సీల తరహాలోనే ఇకపై రైతుల తమ పొలం పనులను, అవసరమైన యంత్రాలను ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, డ్రోన్ల కోసం గంటల కొద్దీ వేచి చూడాల్సిన అవసరం లేదు. నేరుగా ఫోన్ ద్వారా ఆర్డర్ చేస్తే చాలు, వచ్చి పొలం పనులు చేసి వెళ్తారు. యూరియా యాప్ సక్సెస్ ఇచ్చిన జోస్తో రాష్ట్ర సర్కారు వినూత్న డిజిటల్ అగ్రికల్చర్ వ్యవస్థను తీసుకొస్తుంది. ఇది మంచి పరిణామమే అని చెప్పొచ్చు. రైతులకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఆన్లైన్లో బుక్ చేసుకోగానే వచ్చి పొలాలను దున్ని వెళ్ళే యంత్రాలను మనం బుక్ చేసుకోవచ్చు. మరి ఇది కూడా అందుబాటులోకి రానుంది. రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. రైట్. ఇక మరో హెడ్లైన్. అక్రమ మైనింగ్ కూచక్. గనుల శాఖలో సంస్కరణలతో 22% పెరిగిన ఆదాయం. కొత్తగా తెచ్చిన క్రషర్ పాలసీతో జీరో మైనింగ్. ఓవర్లోడింగ్. వివిధ కారణాలతో ఆగిన 20 కేసులకు ఇటీవల మంత్రి నేతృత్వంలోని కమిటీ పరిష్కారం. లైమ్ స్టోన్ బ్లాక్లో వేలంలో 80% సక్సెస్ రేట్. యూకేకి మొదటి ముస్లిం పీఎం. ప్రధాని కీర్ స్టార్మర్ పదవికి ఎసరు పెట్టిన ఎప్స్టీన్ ఫైల్స్. ఆయన రాజీనామా చేయాలని వెల్లువెత్తుతున్న నిరసనలు. తదుపరి ప్రధానిగా మార్మోగుతున్న షబానా మహమూద్ పేరు. ప్రస్తుతం బ్రిటన్ హోమ్ సెక్రటరీగా షబానా బాధ్యతలు. ఎప్స్టీన్ ఫైల్స్లో కిర్ స్టార్మర్ పేరు ఉండడం వల్ల ఆయన రాజీనామా చేయాలని నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో తదుపరి ప్రధానిగా షబానా మహమ్మద్ పేరు వినిపిస్తుంది. రైట్. ఇక మరో హెడ్లైన్ చూద్దాం. 54,000 కోట్లు దోచుకున్నారు. డిజిటల్ మోసాలపై ఏం చేస్తున్నారు? బ్యాంకులపై సుప్రీంకోర్టు ఫైర్. బ్యాంకు ఆఫీసర్ల నిర్లక్ష్యం, అక్రమార్కులతో కుమ్మక్కవడంతోనే భారీ మోసాలు. ఆర్బీఐ, బ్యాంకులు, టెలికాం శాఖతో కలిపి ఎస్ఓపి రూపొందించాలని కేంద్రానికి ఆదేశం. ఢిల్లీ హోటళ్లలో ఒక్క రాత్రికి 1,00,000 పైనే. ఏఐ సమిట్తో పెరిగిన డిమాండ్.
5 స్టార్ హోటళ్లలో 4 లక్షల నుండి 5 లక్షలు. ఇప్పటికే అన్ని హోటల్స్లో బుకింగ్స్ క్లోజ్. ప్రపంచవ్యాప్తంగా సమిట్కు 35,000 రిజిస్ట్రేషన్స్. ఏఐ సమిట్ ఢిల్లీలో ఉన్న నేపథ్యంలో అక్కడ హోటళ్లలో ఒక్క రాత్రికి లక్షల పైనే బుకింగ్స్. శ్రీశైలంలో తొక్కిసలాట. క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉన్న దర్శనం కాకపోవడంతో భక్తుల ఆగ్రహం. కంపార్ట్మెంట్లలో ఉక్కపోత తాళలేక సొమ్మసిల్లిన పలువురు. ఆందోళనకు దిగిన శివస్వాములపై పోలీసులు లాఠీచార్జ్. రద్దీ పెరగడంతో గందరగోళం అని ఆలయ ఈవో వ్యాఖ్యానించారు. రైట్, ఇక మరో హెడ్లైన్ చూద్దాం. భారత్తో మ్యాచ్కు పాక్ ఓకే. టీ20 వరల్డ్ కప్లో ఫిబ్రవరి 15న కొలంబోలో ఇండియాతో మ్యాచ్ ఆడేందుకు పాకిస్తాన్ అంగీకరించింది. తొలుత మ్యాచ్కు బహిష్కరిస్తున్నామని ప్రకటించిన పాక్ ప్రభుత్వం ఆ తర్వాత ఐసీసీ, శ్రీలంక, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డులతో జరిగిన చర్చల అనంతరం మ్యాచ్ ఆడేందుకు ఒప్పుకుంది. అయితే బైలాటరల్ సిరీస్ గురించి మాత్రం ఎలాంటి ఒప్పందం లేదు. టెక్నాలజీకి బానిస కావద్దు, టెక్నాలజీని బానిసలుగా మారిపోవద్దని స్టూడెంట్స్కు ప్రధాని నరేంద్ర మోడీ సూచించారు. ఏఐ టెక్నాలజీని నైపుణ్యాలు మెరుగుపరచుకోవడానికే ఉపయోగించాలన్నారు. చదువును భారంగా భావించకూడదని చెప్పారు. పరీక్షా పేలో ప్రధాని మోడీ ఈ విధంగా పిల్లలతో మాట్లాడారు. సరుకు అడ్డు చెప్పొద్దని ఈసీ దేశవ్యాప్తంగా చేపట్టిన సరిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ ప్రక్రియకు ఏ రాష్ట్రం కూడా ఎలాంటి అడ్డంకులు సృష్టించవద్దని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. రాజ్యాంగబద్ధంగా జరిగే ఈ ప్రక్రియ సజావుగా సాగాలని, ఇందులో జాప్యాన్ని అనుమతించబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రైట్, ఇక మరో హెడ్లైన్. స్పీకర్పై ఇండియా కూటమి అవిశ్వాసం తీర్మానంపై నేడు తుది నిర్ణయం. ఇప్పటికే 103 మంది సంతకం. ఖర్గే ఛాంబర్లో ఉదయం కూటమి ఎంపీల భేటీ. అధికార పక్షం వైపు స్పీకర్ మొగ్గు చూపుతున్నారని ఆరోపణలు. లోక్సభ ప్రతిపక్ష నేతకు మైక్ ఇవ్వడం లేదని విమర్శలు. కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్ పైన మండిపడుతున్న ప్రతిపక్షాలు. తమకు మాట్లాడే అవకాశం ఇస్తే చర్చలో పాల్గొంటామన్న రాహుల్. రైట్, ఇక ఇవి వెలుగు ఎడిషన్ యొక్క హెడ్లైన్స్. సో రైట్, ఇది ఇవాల్టి వార్తల విశ్లేషణ. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.